హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. కొన్ని కొన్ని మాటలు వినడానికి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది చాలా ఫ్లోలో చెప్పేస్తూ ఉంటారు. అంటే కొన్ని మాటలు మనం మాట్లాడం. దట్ టు సెలబ్రిటీస్ అసలు మాట్లాడకూడదు కూడా. అది ఎక్కడికెళ్తదో, ఇంకెలా పోతదో అన్నట్టు. బట్ అక్షయ్ కుమార్ గారి విషయంలో వాళ్ళ వైఫ్ చాలా సింపుల్‌గా ఒక మాట అనేసారు. నేనైతే అన్న మాట ఇలా ఇలా అనుకున్నారు మా అమ్మగారు అని. ఇప్పుడు చాలా పెద్ద వైరల్ అయిపోతుందది. ఏమన్నారో మీరే చెప్పండి. 'కాఫీ విత్ కరణ్' షో తెలుసు కదా మనకి. హ్మ్. ఖచ్చితంగా కరణ్ జోహర్ ఉన్నాడు అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ యాంగిల్స్‌లో క్వెషన్స్ అడుగుతానే ఉంటారు. హా! ఇప్పుడు కపుల్స్ వచ్చి కూర్చున్నారనుకో, ఎవరొచ్చినా సరే పడక సుఖాలు, వాళ్ళ హ్మ్. వ్యక్తిగత జీవితాలు, బాత్రూంలో ఏం చేస్తారు, అంటే తొంగి చూసే అంశాలన్నీ ఈయన అడుగుతా ఉంటాడనమాట. కానీ ఒకటి ఆయన అడుగుతాడని సెలబ్రిటీస్ కూడా తెలుసు. అమ్మ సీజన్ 4లు, 5లు, 10లు కూడా వస్తా అదే ఉంటాయి. వీళ్ళు కదా! వస్తానే ఉంటారు. ఫన్నీగా తీసుకుని వీళ్ళు చెప్పడానికి ముందే ప్రిపేర్ అయిపోయి వస్తారు. వస్తారు రిపీటెడ్ జనాలు మళ్ళీ. అవును. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు తెలుసు రిపీటెడ్. నువ్వు ఇబ్బంది పెడతావని తెలుసు, ఏదో అడుగుతావని తెలుసు, ఖచ్చితంగా అడుగుతావని తెలుసు, మళ్ళీ అవి వస్తాయి వైరల్ అయిపోతాయని కూడా తెలుసు. తెలుసు. సో ఏదో వాళ్ళ పబ్లిసిటీ కోసమో లేక ఇష్టంగానో ఈయన మీద ఉన్న ప్రేమతోనో ఎందుకో మొత్తానికైతే వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ట్వింకిల్ ఖన్నా వంతు. హ్మ్. ట్వింకిల్ ఖన్నా ఎవరంటే మన అక్షయ్ కుమార్ వైఫ్. ట్వింకిల్ ఖన్నా వచ్చి కూర్చుంటే ఇంతకు మీ పెళ్ళి ఎలా జరిగింది, ఏంటో విశేషాలు చెప్పు అని సరదాగా అడిగాడు. ఇప్పుడు చెప్పింది అప్పట్లోనండి మాకు షూటింగ్ టైంలో మేము ఏదో కాలక్షేపం కోసం అటు ఇటు వెంబర్లాడుతూ ఉంటాం, కానీ టీవీలు లేవు ఆ రోజుల్లో. టీవీలు లేకపోతే పుస్తకాలే దిక్కు, మేము పుస్తకాలు చదువుకుంటూ అక్కడ ఇక్కడ కూర్చునేవాళ్ళం. ఎదుటోడు ఏదైనా పుస్తకం జరిగితే దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, వీళ్ళు ఏదైనా పుస్తకం చదివితే దీని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా ఆ టాపిక్లు ఈ టాపిక్లు మాట్లాడుకుంటూ మా కుర్చీలు దగ్గరికి జరుపుకున్నామండి అని చెప్పింది. అలా కనెక్ట్ అయిపోయిందంట. సో మేము అలా ప్రేమించుకున్నాము, అప్పట్లో పెళ్లి చేసుకున్నాం. ఇంకా పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకున్నాం. ఇంట్లో చెప్పాలి కదా. హ్మ్. ట్వింకిల్ కన్నా అమ్మ కూడా మహా ఇదే కదా. ఆవిడైతే అన్నీ చూడండి, ఏది చేయదు. అవును. ఆవిడ జీవితం కూడా చాలా బోల్డని చూసింది. హ్మ్. తీసుకొచ్చింది అమ్మ నేను ఈయనని ప్రేమించా. ఎవరైనా అంటే అక్షయ్ కుమార్, ఇలా సో అండ్ సో అని ఆయన గురించి మొత్తం చెప్పింది. కిందికి మీదికి ఎగాదిగా చూసింది. అబ్బాయి సరే బాబు నువ్వు వెళ్ళు, నేను కబురు పెడతాలే అని చెప్పింది. ఈయన వెళ్ళాడు. అప్పట్లో పెళ్లి చూపుల్లాగా అటు ఇటు నడు ఇలాంటివన్నీ చేపించారో ఏమో. చిచ్చి అవేం లేవులే, బట్ జస్ట్ పరిచయాలు అయితే అయ్యాయి. హ్మ్. ఈవిడేం చెప్పింది కూతురికి, వీడు గేలాగున్నాడు, కొంచెం జాగ్రత్త అని చెప్పింది. చూస్ చేసుకో పెళ్ళి అనేది. అదేంటి అంత పెద్ద మాట? తల్లి కూతురుతో అనింది, కూతురు కూడా అనర్గళంగా చెప్పేసింది పెద్ద షోలో. మనం ఎవరం అది మాట్లాడుకోవడానికి. చిన్న చాలా మాట simple. కాదు కదా. అసలుకే బాలీవుడ్ ఆర్టిస్టుల True, మీద but ఇలాంటి నిందలు, ఆరోపణలు చాలా ఉంటాయి. అది పెళ్ళైన కొత్తలేమ్మా, ఆవిడ అలా అనింది, అనిపించిందంట. బాగుంటాడు కదా ఆ అబ్బాయి, బాగానే ఎందుకు అంత ఉంటాడు. పెద్ద మాట అనేసింది ఆవిడ? ఏమో మరి అలా అనింది. అయితే ఈవిడ కూడా ఏం చేసింది, నా తల్లి చెప్పిందంటే ఏదో ఉంటదిలే, ఎందుకంటే అక్కడ ఆగుదాం, అసలు ఏం జరుగుంటుందో తెలియాలి కదా. ఏమీ జరగలేదమ్మా. మేబీ ఆ అబ్బాయి ఒప్పుకుంటారు ఒప్పుకోరనే భయంతో కాస్త బిగుసుకుపోయి సైలెంట్ గా కూర్చుని ఉండొచ్చు. పాత రోజుల్లో ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి అప్పట్లో హీరోలు ఎలా ఉంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జుట్టు ఉంటుంది క్రాఫ్ ఇంత, హా. ఈ నుంచి ఇడిదాకా కళ్ళజోడు, ఈ నుంచి ఇడిదాకా మీసం, ఈ నుంచి ఇడిదాకా గడ్డి, ఇంకా మొహం ఏడు ఉంటుందో తెలియదు వాళ్ళకి. మిమ్మల్ని చూడాలి ఇప్పుడు నేను. అర్థమైందా? అదే. అయితే ఈ గుబురు మీసం ఎంత ఉంటే వాడు అంత నికార్సన మగాడు అన్నట్లుగా ఒకటి ఉంటది. హ్మ్. ఈయనేమో నున్నగా గీసుకొని వచ్చి అలా కూర్చో హాయ్ ఆంటీ అన్నాడు. ఆవిడకి నచ్చలా, ఆవిడ అభిప్రాయం ఆవిడది, బట్ అదొక స్టైల్. ఇప్పుడు మాధవన్ వచ్చాకే కదా మీసాలు లేకుండా హీరోలు బాగా హిట్ అయ్యారు. అవును. అంతకుముందు మాధవన్ గారు, అబ్బాస్. అంతకుముందు అవన్నీ లేవుగా, గుబురు మీసాలేగా హీరో అంటే. అవును. సో ఇలా ఈవిడ అలా అనుకుంది, ఆవిడ ట్రెండ్ అప్పట్లో కదా. అంటే ఏదైనా అనుకోవచ్చు కానీ మరీ అంత పెద్ద మాట ఎందుకు అనేసారు అనేసింది, అని. మరి కూతురుతో అనిందట, ఆవిడ చెప్పింది మరి. అంటే నడిచిన స్టైల్, కూర్చునే పద్ధతి ఎక్కడైనా డౌట్ వచ్చిందేమో. మేబీ. సో అన్న తర్వాత ఈవిడ కూడా 1 సంవత్సరం పాటు ఆయనతో డేటింగ్ చేసి చూసి అప్పుడు పెళ్లి చేసుకుందట. సంవత్సరం, కనీసం 1 year. నమ్మారా ఆమె? తల్లి మాట వినింది. తల్లి మాట విని జస్ట్ 1 నెల 2 నెలలు అటు ఇటు వెళ్ళారు, కొన్ని షూటింగ్లు కలిసి చేశారు, ఫ్రెండ్స్తో కూడా టెస్టింగ్లు చేసుకుంది, అన్ని రకాలుగా చూసి 360 degrees వేసి నేను పెళ్లి చేసుకున్నాను అనింది. ఇది ఎప్పుడో జరిగిన విషయం. ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఏజ్లో పెద్ద. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఓ స్థాయిలో ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే
అంటే ఆ జనరేషన్ మారింది. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఆవిడ చెప్పింది ఆ విషయం కాఫీ విత్ కరణ్ షోలో. ఇప్పుడు దీన్ని అక్షయ్ కుమార్ గారు ఎలా తీసుకుంటారా అని. అంటే ఆయన కూడా ముందే చెప్పుండొచ్చు ఇవిడ బహిర్గంగా ఇంత టీవీలో చెప్పింది అంటే అందరికీ తెలిసేలాగా వాళ్ళకి ఎప్పుడో తెలుసుంటాయి కదా. చెప్పడం వేరు, మనిద్దరికి ఉన్నప్పుడు మాట్లాడుకోవడం వేరు, 10 మంది ముందు చెప్పడం వేరుగా. వేరు కానీ అక్షయ్ కుమార్ చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు ఇలాంటివన్నీ. అండ్ తను ఎలాంటి వాడు అంటే సామాజిక సేవ బాగా చేస్తాడు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఈ కొండలలో గుట్టలలో ఉండే ఆదివాసీలు ఉంటారు చూసావా, అక్కడ అమ్మాయిలకి శానిటరీ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారో తెలియదు. అవును. వాళ్ళ కోసం శానిటరీ మిషన్స్ అక్కడ పెట్టించాడు. ఎందుకు ఆయన ప్యాడ్మ్యాన్ అని సినిమా తీశారు. శానిటరీ మిషన్స్ పెట్టించాడు ఎక్కడెక్కడెక్కడ కొండల్లో. వీళ్ళు వెళ్ళి ఇట్లా నొక్కితే ప్యాడ్లు వస్తాయి. యాక్చువల్గా చాలా మంది అంటే ఆ రేంజ్ ఆర్టిస్టులు అలాంటి సినిమాలు చేయడానికి ఇబ్బంది పడతారు. టాయిలెట్స్ పైన ఆయన చూసాం మనం, ప్యాడ్మ్యాన్ అంటూ చూసాం. ఎగ్జాక్ట్లీ. సో అక్షయ్ కుమార్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అండ్ అంతకు మించి సామాజిక సేవ బాగా చేసే ఆయన. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సరదాగా మాట్లాడుకొని ఉంటారు, అందుకే బయటకు వచ్చింది అంతే. కరెంట్ షోలో ఏమన్నా వస్తే మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకైనా కావాలని కూడా అలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. సాధారణంగా మన వైపు అనుకోండి ఈ రాతలకి వాళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదో ఫుడ్ కోసం చిచ్చు కాదు, ఈ మాటలకి చిచ్చులు ఏర్పడతాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అట్లా ఉంటాయి, బట్ వాళ్ళు స్పోర్టివ్ గానే తీసుకున్నారు. దే ఆర్ హ్యాపీ. ఇంకా మనకేంటి. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మీరు అన్నట్టు అక్షయ్ కుమార్ గారు స్పోర్టివ్గా తీసుకుంటారా, లేకపోతే ఆయన ఏమైనా ఫీల్ అవుతారో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.